మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతమైన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించారు. సకినేటిపల్లిలోని అంతర్వేదిపల్లి పాలెంలో పునరావాస కేంద్రాలను సందర్శించి శిబిరంలో ఉన్న వారికి అందుతున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో 10,000 మందికి భోజనం వసతి కల్పించినట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. వేట నిషేధంతో జీవన భృతి కోల్పోయిన మత్స్యకారులకు 50 కేజీల బియ్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఎక్కువ కొబ్బరి తోటలు, వరి, అరటి పంటలు నాశనమయ్యాయని తెలుసుకుని రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సైక్లోన్ వాతావరణ కేంద్రం అనౌన్స్ చేసిందో ఆ రోజు నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు 4 రోజులు ప్రత్యేకంగా పర్యవేక్షించి అన్ని ముందస్తు జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని అధికారులకి గ్రామాలకు పంపించి గత 3-4 రోజుల నుంచి క్లోజ్గా పర్యవేక్షించడం వల్ల నిన్న మనకింత పెద్ద విపత్తు వచ్చినా సరే ఎక్కడ కూడా హ్యూమన్ లాసెస్ కానీ మేజర్గా ఆస్తులు కోల్పోవడం కానీ లేకుండా చేసుకున్న విషయం మనందరికి కూడా తెలుసు. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏదైతే నిన్న వచ్చినటువంటి తుఫాన్లో చాలా వరకు హార్టికల్చర్ పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వ్యవసాయంలో వరి కూడా దెబ్బతింది. అందులో ఈ జిల్లాలో అరటి కూడా చాలా వరకు దెబ్బతింది. ఇవన్నీ కూడా ఉదయమే స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాం. ఒక 2 రోజుల్లోనే అధికారులు టీములుగా వెళ్ళి ప్రతి గ్రామాన్ని కూడా చూసి ఏ పంట ఏ రైతుకి నష్టం జరిగిందో ఎన్యూమరేషన్ అంతా కూడా చేసి 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇమ్మని చెప్పాం. వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి